హాయ్ అండి. ఫ్లాక్స్ సీడ్స్ అంటేనే ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయని అందరికీ తెలిసింది. మరి దీనిలో ఉండే వైటమిన్ ఈ మన స్కాల్ప్ని హెల్దీగా ఉంచడం దగ్గర నుంచి హెయిర్ రూట్స్ని స్ట్రెంగ్తెన్ చేసి టోటల్ హెయిర్ గ్రోత్కి సహాయపడుతుంది. అన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ ఫ్లాక్స్ సీడ్స్తో హెయిర్ మాస్క్ ఎలా చేయాలో నేను ఇవాళ మీకు చూపించబోతున్నాను. ఒక బౌల్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. నేను షార్ట్ హెయిర్ వాళ్ళకి చూపిస్తున్నాను. అవిసె గింజలు దీన్ని వాటర్లోకి వేసేయాలి. దీనిలో బాగా ఒక 10 మినిట్స్ అయితే పడుతుందండి. ఈ 10 మినిట్స్ని మనం వేస్ట్ చేయకుండా మిగిలిన ప్రాసెస్ చూద్దాం. ఇది చూసారా, అలోవెరా అండి. ఎక్స్టర్నల్ స్కిన్కి, ఇంటర్నల్గా కూడా తీసుకోవచ్చు. ఎక్స్టర్నల్ స్కిన్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి దీనివల్ల. ఇలా మనం సైడ్స్కి ఉన్న ఈ ముళ్ళులన్నీ తీసేసుకుందాం. ఇది చూసారా, ఈ నురుగు జెల్గా ఫామ్ అవుతుందండి. మనం ఇలా వేస్తే మనకు కన్సిస్టెన్సీ అర్థమైపోతుంది. ఇలా నీళ్ళగా ఉండకుండా జెల్లాగా ఫామ్ అవుతుంది. అంతవరకు ఉడికించుకోవాల్సి ఉంటుంది. ముందు రోజే నానబెట్టుకున్న 1 స్పూన్ ఆఫ్ మెంతుల్ని, ఇంకా అలోవెరా గుజ్జుని, ఇన్సైడ్ గుజ్జు తీసుకున్నాం కదా, ఈ రెండింటిని కలిపి మిక్సీ చేసేసుకుందాం. మెంతులు పడని వాళ్ళకి పెరుగు వేసుకోమని చెప్పాను. సో దట్ ఈస్ యువర్ ఆప్షనల్. ఇలా ఉడకబెట్టుకున్న ఫ్లాక్స్ సీడ్స్ని ఈ క్లాత్ మీద వేసేయండి. చూసారా జెల్ ఎలా ఫామ్ అయిందో. ఇది కొంచెం చల్లారుతూనే మనము ఇలా ఫుల్ తీసేసుకోవాలండి జెల్ని. ఈ జెల్లోకి ఇందాక మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి, మెంతులు ఇంకా అలోవెరా పేస్ట్, దాన్ని మిక్స్ చేస్తున్నాను. కోకోనట్ ఆయిల్ 2 స్పూన్స్ ఆఫ్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి. దీన్ని బాగా మిక్స్ చేసేసి కుదుళ్ళ నుంచి చుట్టుకి, పిల్లల దగ్గర నుంచి అప్లై చేసుకోవచ్చండి. యాక్చువల్లీ ఇది నేను టెస్టెడ్ అండ్ ట్రస్టెడ్ అండి. సో రియల్లీ ట్రస్ట్ మీ, దిస్ వర్క్స్ అవుట్.